రచన శ్రీ పాండ్రంపి సుబ్రమణిగారు. జరిగిన కథ. డిపార్ట్మెంట్ తరపున జరుగుతున్న ట్రైనింగ్లో ఉంటాడు మధుమురళి. తండ్రి కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు. ఇక ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక 2వ భాగం వినండి. ఉదయకాలాన గాలి సన్నగా చల్లగా వీస్తోంది. మధ్యాహ్నమయ్యేటప్పటికి మాత్రం సన్నటి మంటల్ని రేపుకొస్తోంది. సాయంత్రమయ్యేసరికి కోపం చల్లారిన జవరాలిలా చలిచలిగా తాకుతోంది. తోటలోని కమ్మదనాన్ని తెరలు తెరలుగా మోసుకువస్తూ, మరి అదే గాలి అల్పపీడనం చోటు చేసుకున్నప్పుడు ప్రశాంతతను కోల్పోయి జుత్తు విరుబోసుకున్న పోలేరమ్మలా సముద్ర జలాలను అల్లకల్లోలపరుస్తూ అలల శిఖల్ని గుప్పెట్లోకి లాక్కుంటూ తుఫానులా రూపాంతరం చెంది నగరాల నడిబొడ్డున విలయతాండవం చేస్తుంది. ధ్వంసరచనకు పాల్పడుతుంది. బ్రతుకుబాటలోని ఓడుదుడుగుల ఒరవడి కూడా అంతేగా. మరునాడు ఉదయం ప్రయాణ బడలుకతో నిద్రపోయిన మధుమురళి బయట మండపం వెలుపల చోటు చేసుకున్న అలజడికి ఉలికిపాటుతో గడిబయటకు వచ్చాడు ఒంటిమీదుగా టవల్ కప్పుకుంటూ. ఆలయ మందిరాల నగరమైన కాంచీపురం కూడా లేచినట్లు లేదు. ప్రశాంతత చెదరని ఆకాశం అదేమీ గమనించనట్టు చంటిపిల్లాడిలా దిక్కులు చూస్తోంది. కొడుకు లేచిన చప్పుడు విన్న త్యాగరాజు కూడా నిద్ర నుండి ఫెళ్ళున మేల్కొన్నాడు. ఏమైంది ఏమైంది అంటూ. అప్పుడు చల్లటి అపశుభపు కబురులాంటి వార్త చెవినపడింది. కలలోగాని ఇలలోగాని ఏది జరక్కూడదో అది జరిగిపోయింది. అన్నెం పుణ్యం ఎరగని కన్నపిల్ల పెళ్లి ఆగిపోయింది. అందరి గుండెల్లోనూ కుంపటి రాజేస్తూ వరుడు చెప్పా చేయకుండా మాయల మరీచికలా మాయమయ్యాడు. తనకా పెళ్లి వద్దని ఎంత చెప్తున్నా వినకుండా ఇంట్లోవాళ్లు తన మెడవంచి బెంబేలు పెట్టించి పెళ్లిమండపానికి తీసుకువచ్చారని, తను ప్రేమించిన ప్రియురాలితోనే స్థిరమైన జీవితం గడుపుతానని, ఆమెను దగా చెయ్యలేనని చీటీముక్క వ్రాసిపడేసి టు గో అండ్ నెవర్ టు రిటర్న్ అన్న రీతిన పచ్చబారిన మైదానాలు, మోహస్వర్గపు స్వప్నాలు వెతుక్కుంటూ జారుకున్నాడు. ఆ వార్త విని మండపం చేరుకున్న అతిథులు నానావిధాలుగా మాట్లాడుకోనారంభించారు. ఇంకా నయం, పిల్లకు 3 ముళ్ళు వేసి జారుకోలేదు. మరికొందరైతే మరొక విధంగా అనుకున్నారు, దెప్పిపొడిచారు. ఇప్పటి కుర్రాళ్ల తంతే ఇంత, అంతా వాళ్ల ఇష్టప్రకారమే జరగాలి, లేకపోతే తమకు తాము క్యాసినోవాళ్లుగా మారిపోతారు, కుటుంబ గౌరవాన్ని ధ్వంసం చేస్తారు, కట్టకడపటి బొట్టు వరకు అనుభవించాలి, దానికోసం వాళ్లు ఏమైనా చేస్తారు, దేనికైనా తెగిస్తారు. మండపం లోపల మండపానికి పైనున్న వియ్యంకుల విడిది అంతా వెతికి ఇక పెళ్లికొడుకు కనిపించడని తేల్చుకున్న దీనదయాళన్, భార్య ధనమ్మాళ్ వాళ్ళిద్దరు కూతుళ్ళు కుప్పకూలిపోయారు. కళ్లనుండి కన్నీటి చుక్కరాని శివగామి మాటా పలుకుల లేకుండా బిత్తరపోయి తత్తరపడిపోయి చూస్తూ నిలిచిపోయింది. మరి కాసేపట్లో రాబోయే శుభముహూర్తాన తనతోబాటు పెళ్లిపీటలపైన కూర్చోవలసిన పెళ్లికొడుకు మండపం విడిచి పారిపోయాడా? తనెం తప్పు చేసిందని తనను కాదని తిరస్కరించాడు? తన పట్ల తన కుటుంబం పట్ల కాస్తంత కరుణ చూపి తమ చెవిన ముందుగానే తన అయ్యష్టాన్ని వేసిన తర్వాత అతడా ఘనకార్యం చేసుకుని ఉండవచ్చుగా. తనంతటి అందవికారా? అవిద్యతో అట్టడుగున కుమిలే సగటు ఆడదా? కాదే. 3 అక్క చెల్లెల్లోనూ తననే అందరూ అళగియ ముఖం, సౌందర్యవతి అంటుంటారుగా. తను స్వయంగా ఆ మెచ్చుకోలు విన్నది కూడా. మరెందుకిలా జరిగింది? తనకు మాత్రమే ఎందుకు జరిగింది? గ్రహపాట, పూర్వజన్మ సుకృతమా? ఇప్పుడుగాని ఈ వార్త పొక్కితే నగరమంతా వైరలైపోతుంది. కుటుంబ గౌరవం నడిరోడ్డున పడుతుంది. ఆమె ఎట్టకేలకు కదలిక వచ్చిన శిలావిగ్రహంలా నడిచివెళ్లి తల్లిని పొదవి పట్టుకుని అక్కును చేర్చుకుంది. నిజానికి ఆమె గుండెల్లో చోటు చేసుకున్న దిగులు తల్లికోసం మాత్రమే కాదు, సున్నిత హృదయుడైన తన తండ్రి గురించే. ఆయన ఇటువంటి సంక్షోభాన్ని తట్టుకోలేడు, విలవిల్లాడిపోతాడు. చిన్నటి మాట సహితం పడనివాడు, సర్వీసంతటా మచ్చలేని మాణిక్యంలా జీవించిన పుణ్యవాన్ ఇంతటి దుర్ఘటనని ఎలా తట్టుకోగలడు? గుడిగోపురాలకు నెలవైన కాంచీపురంలో వంశపార్యంపర్యంగా తమ కుటుంబానికి ఉన్న గౌరవం ఎటువంటిది? అరుణగిరినాథుని కొండంత ఉన్నతమైనది కదూ. ఇప్పుడు పురవీధుల్లో ఇరుగుపొరుగు వాళ్లందరూ తన కుటుంబం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన తన తండ్రి గురించి ఏమని చెప్పుకుంటారు? ఉన్న ఊరి సంబంధాలు కాదని పొరుగురు సంబంధం కోసం గొప్పగా వెంపర్లాడి బొక్క బోర్లా పడ్డాడని పెదవులు కదలికలతో నొసటి మడతలతో పలకరిస్తూనే పరిపరి విధాల ఆడిపోసుకోరు? శివగామి ఉన్నపాటున ఆలోచించడం మానుకుని తల్లిని కుదురుగా కూచోబెట్టి తిరిగి చూసింది. ఆశ్చర్యంతో కనురెప్పలల్లార్చింది. అక్కడెక్కడా త్యాగరాజు అంకుల్ కనిపించలేదు. ఆయన కొడుకు మధుమురళీ జాడకూడా లేదు. పెళ్లి ఎలాగూ జరిగేది లేదు కాబట్టి ఇక తమ ఉనికి ఇక్కడెందుకని ఊరు వెళ్ళిపోయారా?
మురళీ మాట అటుంచి అంకుల్ విషయానికి వస్తే, ఇటువంటి సమయంలో చిరకాల పరిచయమున్న తన స్నేహితుణ్ణి ఇటువంటి గడ్డు పరిస్థితిలో విడిచి వెళ్ళిపోవచ్చా? ఆయన భాష వేరు, తమ భాష వేరు, ఆయన ప్రాంతం వేరు, తమ ప్రాంతం వేరు. అయితే మట్టుకు తామందరూ భారతీయత సంతరించుకున్న దేశానికి చెందినవారం కాదు? తామందరూ ఒక్కటి కాదు? అంకుల్ గారు సరైన సమయంలో ది ఫ్రెండ్ ఇన్ నీడ్, ది ఫ్రెండ్ ఇండీడ్ అన్న యూనివర్సల్ సూత్రాన్ని విస్మరించినట్టున్నారు. విస్మరించడమేమిటి? ఈ పాటికి తమకెందుకీ పనికిరాని తద్దినం అనుకుంటూ ఊరు వెడిచి సగం దూరం వెళ్ళిపోయుంటారు. శివగామిలో దుఃఖం పెల్లుబుక్కింది. కష్టకాలంలో కలసిరాని ఈ స్నేహ బంధాలెందుకు? ఎవరిని ఉద్ధరించడానికని? మురుగా, మురుగా అంటూ ఆమె కన్యహృదయం ఘోషించింది. శివగామి భావిస్తున్నట్లు తండ్రి కొడుకులిద్దరూ కాంచీపురం విడిచి వెడలిపోలేదు. ఇద్దరి నుండి అద్దరి చేరలేదు. కావేరీ నది గట్టుపైనున్న మామిడి చెట్టు క్రింద కూర్చొని చాలాసేపు మాటామంతీ లేకుండా నిశ్శబ్ద నిస్వానాలతో, గురిలేని చూపులతో ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఇలా అవుతుందని, అందునా ఉదాత్త గుణవంతుడైన దీనదయాళన్ విషయంలో అలా అడ్డదిడ్డంగా జరుగుతుందని వాళ్లు కలలో కూడా ఊహంచి ఉండరు. నిజానికి ఆయన కుటుంబంతో సంబంధం పెట్టుకోవడం పెక్కుమందికి గౌరవకారణం. అటువంటిదిప్పుడెందుకిలా జరిగింది? దూరాన కామాక్షి అమ్మవారి ఆలయం నుండి గుడిగంటలు పవిత్ర మంత్రోచ్చరణల్లా జీవన ఆధ్యాత్మిక తరంగాలను నగరం నలువైపులా వ్యాపింపజేస్తున్నాయి. మరొకప్పుడైతే మధుమురళి 3 నాళ్లు అక్కడే ఉండి తమిళవారి పెండ్లి పేరంటాల తతంగం కనులారా చూచి తరించి తండ్రితోబాటు శిల్పసౌందర్యాన్ని పుణికిపుచ్చుకున్న కాంచీపురంలోని కోవెళ్లన్నే దర్శించి వెళ్లేవాడు. మళ్ళీ కాంచీపురం ఆలయనగరానికి తను తలచుకున్నా రాలేడు కదా. ఏమైందో ఏమో, అతడు ఉన్నపాటును తల విదిలిస్తూ లేచి నిల్చున్నాడు. నెత్తిపైన రాలిన మామిడిపూలను విదిలిస్తూ అన్నాడు, ఇక నేనిక్కడుండి చేసేదేముంది? రేపు ఉదయం టాక్సీ మాట్లాడుకుని చెన్నై వెళ్ళిపోతాను నాన్నగారు. అక్కడ్నించి అలా ఢిల్లీకి ఫ్లైట్లో చేరుకుంటాను. త్యాగరాజు కొడుకువేపు తేరిపార చూస్తూ నిదానంగా కూర్చోమని సైగచేశాడు. మధుమురళి కూర్చున్న తర్వాత నోరు విప్పాడతను. ఇకపైనే మనం, అంటే నువ్వూ నేను, చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. మనసుని దిటవుపర్చుకుని విను. అయోమయంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు మురళి. దీనదయాళన్ గురించి నీకు పూర్తిగా తెలియదు. అప్పట్లో, అంటే చిత్తూర్లో పనిచేస్తున్నప్పుడు నీకు బడికుర్రాడివే కదా. అతడి టెంపర్మెంట్ గురించి తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను. ఎంతటి నిజాయితీపరుడో అంతటి సెన్సిటివ్, ఎంతటి ఉదార స్వభావుడో అంతటి ఉక్రోశపరుడు. మాట పడలేడు, భంగపాటు భరించలేడు. అలా ఎప్పుడైనా అవమానకరంగా ఏదైనా జరిగితే ఆవేశపడిపోతాడు, అగ్గిగుగ్గిలమైపోతాడు. ఇంటికి వెళ్లిన వెంటనే ఫీవర్తో మంచాన పడతాడు, గుండె నొప్పితో విలవిల్లాడిపోతాడు. అందువల్ల చెప్తున్నాను, తనకు తన కుటుంబానికి జరిగిన ఈ అవమానాన్ని అతడు ససేమీరా భరించలేడు, కొలాప్స్ అయిపోతాడు. దానికి మనమేం చేయగలం నాన్నగారు? విషయజ్ఞానం ఉన్నవాడు కాబట్టి ఆయన ముందే కూతురి పెళ్లి సంబంధం కుదర్చడంలో జాగ్రత్తపడాల్సింది. కనీసం మీ వంటి మిత్రుల్ని, స్నేహితుల్ని సంప్రదించాల్సింది. ఇక మనం చేయాల్సిందేముంది? కాదోయ్, ఇప్పుడు ఈ మూమెంట్ ఆఫ్ క్రైసిస్లో మనం చేయాల్సిందే ఎక్కువుంది. మనమంటే నువ్వనమాట. అర్ధరహితంగా చూశాడు మధుమురళి. దీనదయాళన్ని కొన్నాళ్లపాటు మన మధ్య చూడాలంటే నువ్వు శివగామికి ఆశ్రయమివ్వాలి. అంటే శివగామిని జీవన సహచరిని చేసుకోవాలి. శుభముహూర్తం రేపే కాబట్టి రేపే నువ్వు శివగామి మెడలో 3 ముళ్ళూ వెయ్యాలి. మురళి గ్రుడ్లు మెటుకరించి చూస్తూ ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకునేందుకు ప్రయత్నిస్తూ నోరు తెరిచాడు. మీరు మీ స్నేహధర్మాన్ని పాటించటానికి పూనుకుంటున్నారన్నది తెలుస్తూనే ఉంది. కాని దీని పర్యావసానం గురించి ఆలోచించారా? రామకృష్ణాపురంలో పెద్ద రగడే జరుగుతుంది. కాస్తో కూస్తో మీకు తప్ప అక్కడి వాళ్ళెవ్వరికీ తమిళం రాదు. భాష తెలియని తమిళమ్మాయిని ఇంటికి కోడలిపిల్లగా వచ్చిందని పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. అమ్మ మాట అటుంచి పెద్దమ్మ సంగతి ఇక చెప్పనే అవసరం లేదు. పెద్ద సీనే క్రియేట్ చేస్తుంది. ఇక అక్కడి మాధవపురం పెద్దమ్మ గురించి చెప్పనే అవసరం లేదు. మాధవపురంలో ఉన్న ఆమెగారు, పెదనాన్నగారు నాకోసం ఏవో సంబంధాలు వెతకనారంభించారని అమ్మ మొన్న పనికట్టుకుని చెప్పింది. ఇవన్నీ తెలుసుండి శివగామిని మునింటికి తీసుకురావటం అవసరమా? ప్రాంతం కాని ప్రాంతాన ఆమెకు మాత్రం ఏం మంచి జరుగుతుందని? ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్లా అవస్థపడదు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముందని? విద్యావంతురాలైన శివగామికి మరొక సంబంధం వెతకడంలో మీరు దీనదయాళన్ అంకుల్ గారి కుటుంబానికి చెయ్యూత అందివచ్చుగా. అదంతా తరువాతి మాట. నేను చూసుకుంటాను.
నువ్వన్నట్లు ప్రతి ఒక్కరికీ స్నేహధర్మం ఒకటుంటుందన్నది తెలిసిన అంశమే. ముందు దీనికి బదులియ్యి. నీకెవరైనా క్లోజ్ గర్ల్ఫ్రెండ్ ఉందా? ఆ పిల్లను మనసా వాచా కర్మణా చేసుకుంటానని మాటిచ్చావా? మధుమురళి నోరు మెదపలేదు. నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు. కొడుకు నుండి ఎటువంటి బదులు రాకపోయేసరికి త్యాగరాజు మళ్లీ అందుకున్నాడు. ఇట్ ఓకే, నాకర్థమైంది. ఇప్పుడు అసలు విషయానికొస్తున్నాను. కూతురి పెళ్లి అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా కృంగిపోయున్నారు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం కష్టం. వాళ్ళింట్లోగాని ఏదైనా అనుకోనిది సంభవిస్తే నేనిక రామకృష్ణాపురం వచ్చే ప్రసక్తి ఉండదు. ఇక్కడే ఉండిపోతాను, వాళ్లను దగ్గరుండి గమనిస్తూ. ఇది నా ఆఖరి మాట. మధుమురళి నిదానంగా వినితలూపాడు. అతడు గ్రహించాడు, తండ్రిది తిరుగులేని నిర్ణయమని. అలాగే చేయండి నాన్నగారు. అయితే నాదొక మాట. మంగళసూత్రధారణ జరిగిన వెంటనే నేను ఢిల్లీ వెళ్ళిపోతాను. ఆ తర్వాత మరేదేదో తతంగం గట్రా ఉందని పూజా పునస్కారాలు ముంగించాలని నన్నాపకండి. కొడుకు మాట విని త్యాగరాజు ముఖమండలాన సూర్యకాంతి వంటి వెలుగుచోటు చేసుకుంది. తేలిగ్గా ఊపిరి తీస్తూ అన్నాడతను. శివగామిని చిన్నప్పుడెప్పుడో చిత్తూర్లో చూసుంటావు. ఇప్పుడొకసారి చూస్తావా? మురళి తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడు నాన్నగారు. అవసరం లేదు నాన్నగారు, మీరు చూసున్నారుగా, అది చాలు. అమ్మకు మాధవపురంలోని పెద్దమ్మకు ఫోన్లో ఓ మాట చెప్పేద్దా నాన్నగారు? వద్దు, నేను ముందే చెప్పాగా, అంతా నేను చూసుకుంటానని. నువ్విక్కడే ఉండు. దీనదయాళంతోనూ ధనమ్మాళ్తోనూ నేను మాట్లాడి వస్తాను అని కొడుకు భుజంతట్టి మెల్లగా రోడ్డుపైకి వచ్చి విడితివైపు నడవసాగాడు త్యాగరాజు. అప్పుడు మురళి లేచి వెళ్లి తండ్రిని ఆపాడు. అమ్మకు మాధవపురంలోని పెద్దమ్మకు రాశిఫలాలపైన జ్యోతిష్కంపైన అపారమైన నమ్మకం. వాళ్లకు మాట చెప్తే? తల అడ్డంగా ఆడించాడు త్యాగరాజు. ఇప్పటికదేమీ వద్దు. అడిగితే అన్నీ సరిచూసిన తర్వాతే మీ ఇద్దరికీ పెళ్లి జరిగిందని చెప్పు. మురళి అదోలా చూశాడు. అబద్ధం చెప్పాలా అన్నట్టు. అప్పుడప్పుడు చెప్పాలి. మనకోసం కాకపోయినా ఇతరుల కోసం. ఇంటర్లో నువ్వు తెలుగేగా తీసుకున్నావు, బోధనాభాషగా. ఇటువంటి విషయాలకు వెసులుబాటు ఉంటుందన్నది మర్చిపోయావా? మర్చిపోయుంటావులే. ఈ మధ్య మనవాళ్లు విదేశాల బాట పడుతూ తెలుగుని అల్లనల్ల మర్చిపోతున్నారుగా. ధర్మపరాయణుడైన రాక్షసరాజు బలిచక్రవర్తితో అసురుల గురువు శుక్రాచార్యులు వారేమన్నారో గుర్తుచేసుకో. వారిజాక్షులందు వైవాహికములందు బ్రాణ విత్త మానభంగమందు జలిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము బొందదదిపా. ఇది భాగవతంలోనిది. ఇప్పుడు గుర్తుకొస్తుందా? మధుమురళి తలూపుతూ స్పందించాడు. ఒకటడుగుతాను, కోపగించుకోరు కదా? అని తలూపాడు త్యాగరాజు. వాళ్లు కాంచీపురం తబుళులు కదా, శివగామిని మనింటికి కోడలిపిల్లగా పంపిస్తారా? కొడుకు లేవదీసిన క్వెరీకి త్యాగరాజు నవ్వలేక నవ్వాడు. తనయ్యను ఇక్కడి వివాహబంధం నుండి తప్పుకోవడానికి పరిపరి విధాల ప్రయత్నిస్తున్నాడని గ్రహించాడతను. కర్రా విరక్కూడదు, పామూ చావకూడదన్న రీతినన్నమాట. అప్పుడు త్యాగరాజు చిన్నగా దగ్గి బదిలిచ్చాడు. నేనడిగితే దీనదయాళన్ కాదనడు. అయినా ఇదంతా అతడికి అతని సతీమణికి సూచనప్రాయంగా చెప్పే ముందడుగు వేయబోతున్నానోయ్. బాగా గుర్తుంచుకో, కొందరికి మానం ప్రాణంకన్నా మిన్నా. దానికోసం వాళ్లు దేన్నైనా త్యాగం చేస్తారు. దీనదయాళన్ ఈ కోవకు చెందినవాడు. అందుకే శివగామి పెళ్లికి నేను ఇంతటి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకేమైనా అడగాలా? మధుమురళి తల అడ్డంగా ఊపాడు లేదన్నట్టు. ఇక్కడే ఉండు, నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అంటూ వడివడిగా విడిదివేపు నడవసాగాడు త్యాగరాజు. విడిది పై అంతస్తు నుండి దీనదయాళన్ దంపతులతో సహా చాలామందే అంతవరకూ మాట్లాడుతూ వస్తున్న తండ్రీ కొడుకుల వైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు. ఏం జరుగుంటుంది? పండా కాయా? ఇది వాళ్లను ఊపిపారేస్తున్న $1,000,000 ప్రశ్న. అంతవరకు ఇకపైన తన పెళ్లి ఊసు ఎక్కడా ఎప్పుడూ ఎత్తనని ఖాఖండిగా తేల్చి చెప్పిన శివగామి తనకు 3 ముళ్ళు వేయడానికి ఒప్పుకున్నవాడు మరెవ్వరూ కాదు, స్వయాన చిత్తూరు అంకుల్గారి కొడుకేనని తెలుసుకుని మౌనం దాల్చింది. అమ్మానాన్నల కళ్లల్లో ఉబ్బిన ఆనంద కన్నీరు చూసి మిన్నగుండిపోయింది. జరగదనుకున్న తన పెళ్లి శుభకార్యాన్ని అదే ముహూర్తంలో అమ్మ కామాక్షి తల్లే వచ్చి వెనుక నుండి జరిపిస్తున్నట్లనిపించిందామెకి.